బీఆర్ఎస్ కార్యకర్తల కష్టంతో గెలిచిన ఎమ్మెల్యే కడియం శ్రీహరికి చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని మాజీ ఎమ్మెల్యే రాజయ్య డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన 4 ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను హైకోర్టు ఆదేశించిందని గుర్తు చేశారు. ఆయన రాజ్యాంగబద్ధంగా పార్టీలకు అతీతంగా స్పీకర్ నడుచుకోవాలని సూచించారు. కడియం ఓడించాలని కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా శ్రమించారని, అలాంటి వారి పంచన చేరారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టంతో గెలవడం జరిగింది. కాంగ్రెస్ వాళ్ళందరూ కడియం శ్రీహరిని ఓడగొట్టాలనుకున్నారు. మళ్ళీ ఓడగొట్టడం దగ్గర వాళ్ళ సంఖ్యలో పోయి ఈరోజు మళ్ళీ నైతిక విలువల గురించి, అభివృద్ధి గురించి మాట్లాడడం అంటే నిజంగా దయాలు వేదాలు వల్లించినట్టుంటాయి. నిజంగానే అభివృద్ధి కోసం పోతే నేను అభివృద్ధి కోసం పోయినని ప్రజలకు చెప్పి కాంగ్రెస్ పార్టీ నుండి అంటే బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నువ్వు కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి నీ చిత్తశుద్ధిని చాటుకో. నువ్వు కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి నీ చిత్తశుద్ధిని చాటుకో. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము ఉన్నప్పుడు మనకు మంజూరైన పనులనే ఇప్పటి వరకు కడియం శ్రీహరి కనీసం ప్రారంభించలేదు. ఇక కొత్త పనులు దేవుడెరుగు. కనీసము సరి అయిన సమయంలో ఏప్రిల్ మే నెలలో దేవాదుల కాలువల మీద, రిజర్వాయర్ల మీద, మరి సమ్మక్క సారలమ్మ బ్యారేజ్ దగ్గర రివ్యూ ఏర్పాటు చేసి మే నెలలో కనుక నీళ్లు ఇచ్చేది ఉంటే రిజర్వాయర్లు నిండు, అటు తర్వాత చెరువులు నిండు ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తుండేవి. ఇవాళ దేవాదుల ద్వారా గణపురం నియోజకవర్గంలో ఒక్క చెరువు కూడా నిండలేదు. వానదేవుడు కరుణించడం వల్ల మరి ఇప్పుడు చెరువులు నిండుతూ ఉన్నాయి. కానీ ఇప్పటికే కలుపులు తీసే సమయం ఏర్పడ్డది. అనుకున్నంత వరలు కూడా గత సంవత్సరం వేసినంత ఈ సంవత్సరం వేయలేదు వానకాలంలో కూడా. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా నైతిక విలువలు ఉన్న కడియం శ్రీహరి వెంటనే బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి మరి కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి ఇక్కడ ఏం అభివృద్ధి చేస్తావో చెప్పాలని చెప్పేసి డిమాండ్